దేవాలయాలకు సంబంధించి నిర్మాణాల్లో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, కాంట్రాక్టర్లు చేస్తున్న అవినీతి దీనికి ప్రధాన కారణము. వీళ్ళ యొక్క అవినీతి వల్ల వీళ్ళు దేవస్థానం యొక్క అధికారులకు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు అవినీతిలో భాగం కల్పించాలి. కాబట్టి పనుల్లో, నిర్మాణాల్లో నాణ్యత లేకుండా నాసిరకం పనులు, నాసిరకం కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వము తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోకుండా వర్షం వల్ల గోడలు కూలిపోయాయి, లేదా ఇంకొక కారణం వల్ల, రద్దీ వల్ల సంఘటన జరిగిందని చెప్పి చాలా దీన్ని సింపుల్గా తీసుకొని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన అంశము. ఈరోజు జరిగిన సంఘటనలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని, గాయపడిన వాళ్ళందరికీ కూడా వెంటనే కోలుకునే విధంగా వాళ్ళకు వైద్య సేవలు అందించాలని, మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ముఖ్యంగా దేవాదాయ శాఖలో ఏవైతే నిర్మాణాలు చేపడుతున్నారో వీటన్నింటిలో కూడా క్వాలిటీ లేకుండా ప్రతి చోట కేవలం ఇది తిరుపతికో లేదా అన్నవరానికో లేదా సింహాచలానికో పరిమితం అవ్వలేదు. రాష్ట్రం మొత్తం మీద కూడా దేవాదాయ శాఖలో అనేక రకాలైన అవినీతి జరుగుతోంది. నిర్మాణాల్లో అవినీతి జరుగుతోంది, ప్రసాదాల్లో అవినీతి జరుగుతోంది. చాలా దేవాలయాల్లో నాసిరకం ప్రసాదాలు అందిస్తున్నారు. వీటన్నింటిపైన విచారణ జరిపి దీనికి శాశ్వత పరిష్కారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.